కావ్య, రాజు వాళ్ళైతే బయటికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న వారికి మాయ రౌడీల నుంచి తప్పించుకోవడం అయితే కనిపిస్తూ ఉంటుంది. అది చూసి కావ్య అయితే "కారు ఆపండి, కారు ఆపండి" అని అంటూ ఉంటుంది. "ఎందుకు కారు ఆపాలి? ఏమైంది?" అని రాజు అంటే "మాయ అండి" అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు "ఏంటి మాయ?" అని అంటే "అవునండి, కారు ఆపండి, మాయ ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రాజు కారు ఆపేసి చూడగానే ఎదురుగా మాయ రౌడీల నుంచి తప్పించుకోవడం చూస్తూ ఉంటాడు. ఇక రౌడీలు కావ్య, రాజు వాళ్ళని చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక మాయ అయితే కావ్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఫ్రీగా ఉంటుంది. ఇక కావ్య చూసి షాక్ అయితే అవుతూ ఉంటుంది. రౌడీలేంటి తిన వెనకాతల పడుతున్నారని. ఇక రాజు, కావ్య అయితే మాయని తీసుకొచ్చి ఇంట్లో అందరి ముందు పెడుతూ ఉంటారు. ఇక సుభాష్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, "ఇప్పుడు తిను ఏం చెప్తుంది అదే వినండి. ఎందుకంటే ఇది తిను చెప్పిందే నిజం" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మాయ అందరితో తనకు జరిగింది చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక బామ్మ వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక తాత వాళ్ళందరూ తను చెప్పిందల్లా వింటూ ఉంటారు. ఇక కావ్య వాళ్ళైతే అలాగా మాయ ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటారు.